మీరు కూడా కొంచెం జాగా ఉన్నా ఇట్లా మెంతికూర చల్లుకోండి. వారం రోజుల్లో వచ్చేస్తుంది మెంతికూర, టైం పట్టదు. అట్లా వారం వారం హార్వెస్ట్ చేస్తుంటే మీకు ఆరోగ్యం బాగుంటుంది. మంచిగా మనకు కావాల్సిన ప్రోటీన్స్ దొరుకుతాయి. మంచి అది మందు లేని తిండండి, చాలా బాగుంటుంది ఆరోగ్యం కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చలి బాగా వేస్తుందండి. అయితే ఈరోజు మెంతికూర వండుదామనేసి మెంతికూర తెంపుతున్నాను. నేనే చల్లుకున్న మెంతులు అండి ఇవి. ఒక 25 రూపాయల పావు కిలో అంట. పావు కిలో తెచ్చిన ఒకరోజు కయ్యి అంతా చల్లానండి. ఈ మెంతికూర మొత్తం కోసుకుందాం. ఇలా అంటే చాలా బాగుంది కదా. నేను 20 రూపాయలు పెట్టిన ఇంత మెంతికూర రాదండి. చాలా మెంతికూర మొలిచింది. ఇది కొంచెం కొంచెం పిట్టెలు వస్తున్నాయి, కొంచెం కొంచెం తెంపుతా. ఇది ఆకులు కొరుక్కొని తింటా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా తెంపకుంటే పిట్టల పాలు అవుతట్టుంది, అందుకే తెంపేస్తున్నాను. మనం తెంపుకున్న మెంతికూర అండి. వెంటనే ఇట్లా బకెట్లలో కడిగేసుకుంటాను. దీనికి ఉన్న మెంతులు ఇంకా విడిపోలేదు ఫ్రెండ్స్. ఇంకా మెంతులు అట్లనే ఉన్నాయి కొన్ని. చూసారా అండి మెంతి కూరని ఎలా ఉందో. మన సొంతంగా ఇలా చల్లుకొని హార్వెస్ట్ చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. అయితే ఉన్న కొద్ది ప్లేస్లో ఆకుకూరలు వేసుకుందాం అనేసి ఒక మెంతులు అయితేనే 1 వీక్లో వచ్చేసేయండి. వేరే ఆకుకూరలు అయితే తొందరగా రావండి. అందుకే మెంతులు అయితేనే బాగుంటుంది అనేసి పావు కిలో తెచ్చి పెట్టుకున్నాను. వారానికి ఒకసారి ఇలా పోసి పెట్టుకొని మన సొంతంగా మంచిగా హార్వెస్ట్ చేసుకొని వండుకొని తింటే బాగుంటుంది. వారానికి ఒకసారి అయినా ఆకుకూరలు తినాలని ప్రతి ఒక్కరూ చెప్పే మాటే అండి. అందుకే ఆకుకూరలు తినాలి. ఎలాగైనా కొనుక్కొస్తే మాత్రం 30 రూపాయలు పెట్టినా ఇంత ఆకుకూర రాదండి. ఇది కోస్తే అంత ఆకుకూర వచ్చిందండి మెంతికూర. ఈ మెంతికూర లేతగా ఉంటుంది, ఊకనే ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ముదిరితే మాత్రం చేదొస్తుంది. ఇంకా 2 ఆకులు వేస్తే ఏం కాదు, కానీ ఇంకా పైన ఆకులు వేస్తే మాత్రం ముదిరితే చేదొస్తుంది, తొందరగా ఉడకదు, చాలా ఆలస్యం అవుతుంది కదా. అందుకే ఇలా మంచిగా ఫ్రెష్గా పోసుకొని ఒక్క సింగిల్ ఆకు వేసినప్పుడే మంచిగా ఫ్రెష్గా తెంపుకొని వండుకొని తింటే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యము, అలాగే డబ్బులు కూడా ఆదా అవుతాయి అనే ఉద్దేశంతో బాబు కూడా మంచిగా మెంతికూర తొందరగా పెరుగుతుంది పొయ్యి మమ్మీ అని బాబు ఇచ్చిన సలహా అండి. ఇది నాకు వచ్చిన సలహా కాదు. బాబాయ్ తెచ్చి పోస్తే మంచిగా 1 వీక్లో వచ్చేస్తుంది, వండుకొని తినొచ్చు. ఏం వర్షాలు వచ్చినా ఏం కాదు అనేసి ఇప్పుడైనా వర్షాలు ఏం రావట్లేదండి. చలి బాగా వస్తుందండి. అసలు ఎంత చలి అంటే అసలు 6:30 అయినా అసలు చీకటిగానే ఉంటుందండి. 6:30 తర్వాతనే కొద్దిగా తెల్లారినట్టు అనిపిస్తుంది. అయితే ఈ చలికి స్వెటర్ దొరుకుందామంటే స్వెటర్ బట్టలలో ఉండి దొరకలేదండి. దొరకక ఇలా స్కార్ఫ్ కప్పుకున్నాను. ఇక ఈ మెంతికూర కోసుకొని మంచిగా ఇట్లా వెంటనే వేర్లు కోసేసుకొని ఆ బకెట్లో వాటర్ పోసుకొని బకెట్లో కడిగేసి ఇలా జలగిన్నెలో వేస్తున్నానండి. ఇలా అయితే తొందరగా నీళ్ళు ఉట్టుతాయి. నేను ఆ లోపు గిన్నెలు తోమేసుకుంటే అప్పటి వరకల్లా నీళ్ళు ఉట్టడం అయిపోతాయండి. తర్వాత ఒక స్టవ్ మీద అన్నం, ఒక స్టవ్ మీద కూర వండుకోవచ్చు అనే ఉద్దేశంతో వాకిలి ఊడ్చి నీళ్ళు చల్లగానే ఫస్ట్ మెంతికూర దగ్గరికి వచ్చానండి. మెంతికూర తెంపుకొని ఇలా కోసుకొని కడుక్కొని జలగిన్నెలో వేసుకుంటున్నానండి. ఇది చాలా హెల్తీ అండి. ఐరన్ పుష్కలంగా లభిస్తుందండి. ఎవరైనా రక్తహీనతతోటి ఉంటే మాత్రం డైలీ ఆకుకూర తినండి. మీరు నమ్మలేరు, అసలు 4 గ్రామ్స్ ఉన్న హిమోగ్లోబిన్ కూడా మంచిగా పెరుగుతుందండి. ఒక 1 మంత్ దీన్ని చూడండి. ఎంత హిమోగ్లోబిన్ అంటే గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచిదండి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గర్భాశయం సమయంలో రక్తహీనత సమస్య వస్తుందండి. ఎవరికైనా సరే, ఎలాంటి గర్భిణీ వాళ్ళకైనా ఎంత మంచి ఆహారం తీసుకున్నా రక్తహీనత ప్రాబ్లం వస్తుందండి. హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది పాపకు తనకు సరిపోక డౌన్ అవుతూ ఉంటుంది. ఇలా డైలీ ఆకుకూరలు తింటే వాళ్ళకి హిమోగ్లోబిన్ మంచి ఇంప్రూవ్మెంట్ అవుతుందండి.
అండి. బాబు కూడా పాప అయినా హెల్తీగా మంచిగా పుడతారు. అందుకే గర్భిణీ స్త్రీలైనా నార్మల్ స్త్రీ అయినా ఆడవాళ్ళకైతే మరీ ముఖ్యంగా అండి ఇంట్లో పనులు చేసుకుంటూ హెల్తీ ఫుడ్ తినలేక పిల్లలకు వండిపెట్టి భర్తకు వండిపెట్టి ఏదో కూరగాయలు తిందాంలే అన్నట్టుగా మొక్కుబడిగా కూరగాయలు వండుకొని తింటారండి. కానీ ఆ కూరగాయలు ఏదో కనీసం ఒక ముద్దైనా ఇలా ఆకుకూరతో తినండి. ఏ చిన్న ప్లేస్ ఉన్నా ఇలా ఆకుకూరలు పెంచుకోండి ఫ్రెండ్స్. అసలు చిన్న ప్లేస్ లేకున్నా చిన్న చిన్న టబ్బులు ఉంటాయి, అలాగే పగిలిన బకెట్లు ఉన్నా కూడా కొద్దిగా మన్ను పోసి పెట్టుకున్నాం అనుకో ఇలా మంచిగా పిడికాడు మెంతులు పోస్తే మాత్రం మనకు ఆ రోజు సరిపోను మంచి ఆకుకూర వస్తుందండి. లేదా ఒక పూటకు సరిపోను వచ్చినా మంచిగా పుష్టిగా ఒక పూటకు సరిపోను తిన్నా కూడా మనకు ఐరన్ అనేది లభిస్తుందండి. ఆకుకూర కంపల్సరిగా తినాలండి, ఇది చాలా మంచిది ఆకుకూరలు. చూడండి ఎంత మెంతి కూర వెళ్ళిందో. ఇది మొత్తం వాటర్ అంతా ఒక 10 నిమిషాలు ఇట్నే పెడతా. వాటర్ అంతా ఉట్టినాక కోసి వండుతా. మంచి ఆకుకూర, హెల్దీ ఆకుకూర. ఇదిగో ఫ్రెండ్స్ మెంతి కూర మొత్తం కోసుకున్నా. ఇప్పుడు వండేసుకుందాము. ఇంకో నేను 10 రూపాయల మెంతులు జరిగితే 30 రూపాయల మెంతి కూర వచ్చిందండి. ఇది మంచిగా మా ఇద్దరికి సాయంత్రం వరకు మంచిగా పుష్టిగా తినొచ్చండి ఆకుకూర. మెంతి కూర మాత్రం ఇలా మనం తెచ్చుకొని చల్లుకుంటే చాలా కూర వస్తుంది. అదే కొనుక్కొస్తే 20 రూపాయల కూర అయినా గింతే వస్తుంది ఫ్రెండ్స్. నేను ఇంత వస్తుంది అని అనుకోలే. మస్తు అసలు తీసా ఉంటే చాలా మెంతి కూర వెళ్ళిందండి, అనేకమైన మెంతి కూర. ఇది మస్తు కూర అవుతుందండి. ఈరోజు అయితే ఇది వండేసుకుందాం. పని అయితే తీరింది ఫ్రెండ్స్. ఇక అన్నం తింటున్నాను. ఎంత అయింది చూడండి మెంతి కూర. బాబు తినేసిపోయిండు. లంచ్ బాక్స్ అయితే అసలు ఈ నెల నుంచి పెట్టట్లేదండి. మధ్యాహ్నం ఇంటికి వచ్చే తింటుండు. వాడికి లంచ్ బాక్స్ అయితే పెడతలేను. మార్నింగ్ తినిపోతుండు, మధ్యాహ్నం ఇంటికి వచ్చి తింటుండు. నేను ఒకదాన్నే పెట్టుకొని వెళ్తున్నానండి లంచ్ బాక్స్. నేను కూడా ఒక్కొక్కసారి పెట్టుకొని పోవట్లేదు. నేను ఇంటికి వచ్చాకనే 4 o'clock తింటున్నాను. తిని శంకల పోయి పత్తి తింటున్నాను. మీరు కూడా ఏ కొంచెం జాగా ఉన్నా ఇట్లా మెంతి కూర చల్లుకోండి. వారం రోజులు వచ్చేస్తుంది మెంతి కూర, టైం పట్టదు. అట్లా వారం హార్వెస్ట్ చేస్తుంటే మీకు ఆరోగ్యం బాగుంటుంది. మంచిగా మనకు కావాల్సిన ప్రోటీన్స్ దొరుకుతాయి. మంచి అది మందు లేని తినండి, చాలా బాగుంటుంది ఆరోగ్యం కూడా. ఇదో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.